హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వాహన మిత్ర పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే వచ్చాయండి. వీటినైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా ఈ పథకం కింద 15,000 రూపాయలు ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు. అలాగే ఈ పథకానికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ ముగిసిందా లేదా, అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అర్హుల జాబితాలను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఇక ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి తాజాగా కొన్ని కొత్త మార్పులు అయితే వచ్చాయండి. అసలు మనకు ఈ యొక్క వాహన మిత్ర అనే పథకాన్ని మొట్టమొదటిగా చేంజ్ అయితే చేశారనమాట. కొత్త పేరు అయితే పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం అనమాట. సో ఇంక నుంచి ఈ పథకం నుంచే మీకు 15,000 రూపాయలు జమ అవుతుంది. వాహన మిత్ర పథకాన్ని అయితే రిమూవ్ చేసేసారు. ఆ పేరుని రిమూవ్ చేసి కొత్తగా ఈ నేమ్ అయితే యాడ్ చేశారనమాట. ఓకేనా. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అనేటువంటివి అయితే చూద్దామండి మనం. యాక్చువల్గా మనకు ఈ పథకం కింద 15,000 రూపాయలు ఎవరెవరికి వర్తిస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వర్తిస్తుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పథకాన్ని వచ్చేసి మనకు ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో అయితే మార్పు చేశారనమాట. ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలు వచ్చి మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఈ నెల 17వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో దాని తర్వాత మనకు 19వ తారీఖు వరకు ఆఖరి తేదీ అనేది చెప్పారు. మళ్ళా కూడా 2 రోజుల పాటు అయితే ఎక్స్టెండ్ అయితే చేసి నిన్నటి వరకు అయితే ఇచ్చారండి, 21వ తారీఖు వరకు. సో కాబట్టి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే ముగిసిందనమాట, క్లోజ్ అయిపోయింది నిన్నటితో. నిన్నటి లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే అర్హులైతే అవుతారు. వాళ్ళకి మాత్రమే 15,000 రూపాయలు వర్తిస్తుంది. మనకు ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేస్తారంటే ఏమో చెప్పలేము, బట్ మనకు తాజాగా అప్డేట్ అయితే లేదు ఏమి ఎక్స్టెండ్ చేస్తారు అనే విషయం మీద. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో పాత వాహనం ఉన్నటువంటి వాళ్ళు పాత వాహనం అమ్మేస్తే సో కొత్త వాహనం పేరు మీద ఈ యొక్క వాహన మిత్ర పథకం అంటే ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద 15,000 రూపాయలు వర్తిస్తుందా లేదా, వర్తిస్తుందండి. ఖచ్చితంగా కొత్త వాహనం కొన్నటువంటి వాళ్ళకి కూడా వస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏం చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ జిఎస్డబ్ల్యూ డేటాబేస్లో అధికారుల దగ్గర పాత వాహనం సోల్డ్ చేసేసామనే ఆప్షన్ పెట్టుకొని మీరైతే సబ్మిట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాతే మీకు కొత్త వాహనానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అప్పుడు అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకానికి 15,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. బట్ అప్లికేషన్ డేట్ కూడా ఎండ్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఎవరైనా చేసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రమే కొత్త వాహనం మీద డబ్బులు అయితే వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక పాయింట్ అయితే చూద్దామండి. 2023 సంవత్సరం వాహన మిత్రం పథకం లబ్ధి 10,000 రూపాయలు పొందినటువంటి వాళ్ళ యొక్క పేర్లు గ్రామ వార్డు సచివాలయంలో రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో పేర్లు వచ్చాక ఏం చేసుకోవాలంటే మీరు వెళ్ళి ఈకేవైసీ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఆ యొక్క పేర్లు వచ్చినటువంటి వాళ్ళు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాకనే మీకు అర్హుల జాబితాలో నేమ్స్ వస్తేనే మీకు 15,000 రూపాయలు వర్తిస్తుంది ఈ యొక్క వాహన మిత్ర పథకం కింద. ఓకేనా. అంటే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు డైరెక్ట్గా ఆ డేటా మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వచ్చేసాయన్నమాట. ఆ లిస్ట్ ప్రకారము వీళ్ళైతే ఈకేవైసీ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఈకేవైసీ అప్డేట్కు లాస్ట్ డేట్ వచ్చి ఈ రోజు వరకు అయితే ఇచ్చున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు, చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 22 వరకు అయితే ఇచ్చున్నారు. ఇంకా ఎవరైనా ఈకేవైసీ అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకోండి. ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నాక మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత 24వ తారీఖున అర్హుల జాబితాలో ఫైనల్ లిస్ట్ అదే అనమాట, ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అయితే చూద్దామండి. అన్ని రకముల పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షను, మెడికల్ పెన్షను, వృత్తిపరమైనటువంటి పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులైతే అవుతారు. ఈ పథకం కింద 15,000 రూపాయలు అయితే వర్తిస్తుంది. అది కూడా ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్ క్యాబ్ ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా వర్తిస్తుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. సో పెన్షన్స్ తీసుకుంటున్నాము, మాకు గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ అయితే వస్తున్నాయి, మాకు వస్తాయా రాదా అని మీరైతే డౌట్ పడాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ కూడా వర్తిస్తుంది. ఇకపోతే ఆటో మ్యాక్సీ క్యాబ్ వాహనాల ఓనర్లు మాత్రమే దరఖాస్తుదారులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను. వారు మరణించినట్లయితే ఇన్ కేస్ వారి పేరుపై ఇంట్లో వారు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కుదరదనమాట, వాళ్ళకి రాదనమాట. ఎందుకంటే వాహనం ఎవరి పేరు మీద ఉంది వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి, అండ్ అదేవిధంగా వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఉన్నారనమాట. ఇన్ కేస్ వాహనం వచ్చేసి వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది, లైసెన్స్ వచ్చేసి వాళ్ళ యొక్క భర్త పేరు మీద ఉండి అతనే ఆటో అయితే నడుపుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకైతే వస్తుందండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే క్లస్టర్లో అయితే ఉంటాయన్నమాట వీళ్ళ నేమ్స్. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి, ఒకే క్లస్టర్లో ఉంటేనే వస్తాయి ఈ 15,000 రూపాయలు, ఒకే క్లస్టర్లో లేకపోతే కూడా రావన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వైఫ్ మీద ఆటో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నట్లయితే, వాళ్ళ హస్బెండ్ ఆటో డ్రైవ్ చేస్తూ ఉన్నట్లయితే నో ప్రాబ్లం అండి, ఎందుకంటే వాళ్ళ పేర్లు అనేటువంటి మ్యాక్సిమం ఒకే క్లస్టర్లో అయితే ఉంటాయన్నమాట, వీళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇక వేరువేరుగా ఉన్నట్లయితే రాదనమాట. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి ఆగస్ట్ 31, 2025 లోపల ఎవరైతే కొత్తగా వాహనం రిజిస్ట్రేషన్ అండ్ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ను పొంది ఉంటారో వాళ్ళకు సంబంధించి వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. వీళ్ళకి మాత్రమే 15,000 రూపాయలు వర్తిస్తుంది. ఆగస్టు 31, 2025 తర్వాత ఎవరైనా కొత్తగా వాహనం కొని రిజిస్ట్రేషన్ చేసుకొని లైసెన్స్ పొంది ఉన్నట్లయితే వాళ్ళెవరికి కూడా రాదనమాట. వారికి ఎప్పుడు అవకాశం వస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు మీరు, వాళ్ళందరికీ పథకం పేమెంట్ విడుదలైన తర్వాత అర్జీ నమోదుకు మళ్ళీ కూడా ఇంకొక అవకాశం అయితే కల్పిస్తారనమాట. వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది, బట్ కొంచెం లేట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇన్ కేస్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కింది సమస్యలతో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ సమస్యలతో మీరు ఏ సమస్యతో అయినా పథకానికి సంబంధించి రాదు అనుకుంటున్నట్లయితే మీరైతే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనమాట. గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. సో వన్ బై వన్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, అండ్ అదేవిధంగా ఫిట్నెస్, వెహికల్ ట్యాక్స్, ఆర్సీ ఎక్స్పైర్డ్ సమస్యలు కావచ్చు, 4-వీలర్ అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్వాలిడ్ లైసెన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ వెహికల్ రిజిస్ట్రేషను, నెక్స్ట్ వచ్చేసి వెహికల్ నాట్ ఫౌండ్, ల్యాండ్ సమస్యలు కావచ్చు, నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ సమస్య కావచ్చు, పేమెంట్ సమస్యలు, అర్బన్ ప్రాపర్టీ, వెహికల్ చేంజ్ అండ్ సోల్డ్ సమస్యలు కావచ్చు, వ్రాంగ్ ఈకేవీసీ డన్ సమస్యలు కావచ్చు. ఈ విధంగా ఈ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు అర్జీ పెట్టుకున్నట్లయితే దాని తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు అర్హులైనట్లయితే మీకు మళ్ళీ పథకం కింద వర్తించేలా చూస్తారనమాట. ఈ విధంగా కొత్త మార్పులు అనేటువంటివి అయితే ఉన్నాయి. అసలు మెయిన్ ఏంటంటే మనకు పథకం పేరు అయితే చేంజ్ చేశారు, ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పథకం పేరు అయితే చేంజ్ చేశారు. ఇకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈకేవైసీ పేర్లు కూడా వచ్చాయండి, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. దాని లిస్ట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇది గ్రామ సేవా పోర్టల్ అనమాట. ఈ యొక్క సేవా పోర్టల్లోకి వచ్చేసి ఇక్కడ స్కీమ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లము. ఓకేనా. ఇక్కడ ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ నేమ్ కూడా చేంజ్ చేసేస్తున్నారు చూడండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇచ్చున్నారు మనకు. ఫర్ ఎగ్జాంపుల్గా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేస్తే అన్ని మండలాలు కూడా వస్తాయన్నమాట. ఇక్కడ ఆ మండలాల్లో కంప్లీటెడ్ ఎన్ని ఉన్నాయి ఈకేవీసీ, పెండింగ్లో ఈకేవీసీ ఎన్ని ఉన్నాయి, అండ్ అదేవిధంగా అప్లికెంట్ డైడ్ ఎన్ని ఉన్నాయి, ఇకపోతే ఈకేవీసీ కంప్లీటెడ్ పర్సంటేజ్ వచ్చేసి ఎంత ఉంది, మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. మీ యొక్క మండలం పేరు మీద క్లిక్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనమాట. అప్లికేషన్ మీరు కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా ఈకేవీసీ కంప్లీట్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్లోకి వెళ్ళాక ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేశాక ఇక్కడ ఫస్ట్ లింకే అనమాట ఇది మనకు. ఈ ఫస్ట్ లింక్ మీద ఇట్లా క్లిక్ చేసినట్లయితే ఒక పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో పోర్టల్ ఓపెన్ అయ్యాక ఇక్కడ స్కీమ్ నేమ్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనకు ఆటో డ్రైవర్ సేవలు అనే స్కీమ్ నేమ్ అయితే ఉంటుంది, క్లియర్గా చూడొచ్చు మీరు. ఓకేనా. సో ఈ యొక్క స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాక
దాని తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2025-2026 ఇయర్‌కి సంబంధించి కాబట్టి. దాని తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అయితే యూఐడీ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్స్ క్యాప్చా అనమాట ఇది. ఇది ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్‌గా ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుందనమాట. క్లియర్‌గా చూడొచ్చు మీరు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర అయితే చెక్ చేసుకోండి. అప్లికేషన్ నంబరు అండ్ అదేవిధంగా అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్. అప్లికేషన్ స్టేటస్ దగ్గర అప్రూవల్ అని చూపించినట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. లేదు రిమార్క్స్ దగ్గర ఏమైనా రిమార్క్స్ చూపిస్తున్నట్లయితే దానికి రిలేటెడ్గా మీరు గ్రీవెన్స్ పెట్టుకోండి. ఓకేనా? గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ కూడా మీకు అమౌంట్ అనేటువంటిది డెబిట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉన్నాయండి కొత్త మార్పులు వాహన మిత్ర పథకానికి సంబంధించి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.